బాబురెడ్డి గారు స్టార్ట్ అంటే నాకు మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక ప్రొఫెషనల్ మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడొచ్చు, ఎంపీతో మాట్లాడొచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి కాదురా రే సాయిగా. ఇప్పుడు నువ్వేమన్నా? కాదురా రే సాయిగా. ఒరే అని నిన్ను ఎందుకు అంటున్నాను తెలుసా? నాకు తెలీదమ్మా. నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. కాదురా రే సాయిగా. ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు? మంచోడే గాని రోజుకో బుద్ధి, రోజుకో బెల్లం కావాలా. ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్. నేను హస్బెండ్ కాక ముందు ఫాదర్ అయిపోయినా, అట్లుంటది మనతోని. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? నీ వెనకాల నేను ఉండానా? నువ్వు ఏమన్నా చేయరా, నేను వస్తానా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు. పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్వేంట్రా? ఆ చూపేంట్రా? ఖాళీ బీరు బాటిల్ ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వును. వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? అవును, క్లియర్ గా ఉందిగా. నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. చెప్పు తెగద్దు నా ఎలా పెద్ద మాట అన్నాడు సార్. ఆడు నేను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. రే ఇంతలో అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే నీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి. 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. లాజిక్ ఎలా ఉంది? వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధి ఉందిరా నీకా? నీకు ఇంత వయసు వచ్చింది కదరా, ఎవరైనా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వచ్చుగా. ఎందుకు ఇలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా, వెంకటకృష్ణ చేసుకుంటాడా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? ఒరే నువ్వు పుట్టిన కుటుంబం, ఈ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? వాడికి అసలు అంత సీనే లేదే మా ఊడికి. అంటే ఎస్, మీరందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ అది పూజకి పనికిరాని పువ్వు. పుసుక్కుని అంత మాట్లాడేసిందేట్రా? అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. లోపలేం లేదు, డొల్లా. అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అంటే నువ్వు ఆ టైపా? నీకు నాకు దోసనక్క. అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి. ఇదిగోరా, నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం,
గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు? మొగోడు ఏమన్నాడా? కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? నేనేమో కొంచెం వాడిని అనుకుంటున్నావా ఏనా? ఎందుకు అనలేకపోతున్నావు? అంటే అది ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.